హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే కథ యూట్యూబ్ ప్రారంభించాలని కలలు కంటున్న ప్రతి ఒక్కరి కోసం. మీ వీడియోలకు వ్యూస్ రావట్లేదా? సబ్స్క్రైబర్లు పెరగట్లేదా? మీ కుటుంబం, స్నేహితులు ఇది మీ వల్ల కాదు అని అంటున్నారా? అయితే ఈ కథను చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఈ కథలోని యువకుడి జీవితం మీ జీవితాన్నే గుర్తుచేస్తుంది. తెలంగాణలోని ఒక చిన్ని గ్రామంలో కార్తీక్ అనే యువకుడు ఉండేవాడు. సాధారణ రైతు కుటుంబం. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. కాని కార్తీక్కు ఒక కల మాత్రం చాలా పెద్దది. ప్రపంచం మొత్తం తన మాట వినియాలి. తన కథలు లక్షల మందికి ప్రేరణ ఇవ్వాలి. అది ఎలా సాధ్యం? ఒకరోజు అతనికి యూట్యూబ్ గురించి తెలిసింది. అప్పటినుంచి అతని మనసులో ఒక్క మాటే, నేను కూడా ఒకరోజు విజయవంతమైన యూట్యూబర్ అవుతాను. డబ్బు లేదు, ఖరీదైన కెమెరా లేదు, ల్యాప్టాప్ లేదు, కేవలం ఒక చిన్న మొబైల్ మాత్రమే. అదే మొబైల్తో తన మొదటి వీడియో రికార్డ్ చేశాడు. 10 సార్లు తప్పు చెప్పాడు, మళ్లీ రికార్డ్ చేశాడు. ఎడిటింగ్ నేర్చుకోవడానికి రాత్రంతా వీడియోలు చూశాడు. చివరికి అతని మొదటి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అయ్యింది. ఆ రోజు అతను ఎంతో ఆనందపడ్డాడు. రేపు ఉదయానికి 1000 వ్యూస్ వస్తాయి అని కలలు కన్నాడు. మరుసటి రోజు వీడియో ఓపెన్ చేశాడు. మొత్తం 12 వ్యూస్, 0 లైక్స్, ఒక్క కామెంట్ కూడా లేదు. అతని మనసు విరిగిపోయింది. స్నేహితులు నవ్వారు. ఇది పని కాదు, ఉద్యోగం చూసుకో, అందరూ యూట్యూబర్ కాలేరు. ఆ మాటలు కార్తీక్ హృదయాన్ని గాయపరిచాయి. ఒక్కరోజు గ్రామంలోని ఒక టీచర్ అతనితో ఇలా అన్నారు, ఒక చెట్టు నాటిన వెంటనే పండ్లు రావు, ముందు వేర్లు పెరుగుతాయి. అలాగే యూట్యూబ్లో కూడా ముందు నువ్వు ఎదగాలి, తర్వాత నీ ఛానల్ ఎదుగుతుంది. ఆ మాటలు కార్తీక్ జీవితాన్ని మార్చేశాయి. ప్రతిరోజు కొత్తగా నేర్చుకున్నాడు. మంచి హుక్ ఎలా పెట్టాలి, థంబ్నెయిల్ ఎలా తయారు చెయ్యాలి, ప్రేక్షకులను చివరి వరకు ఎలా చూడేలా చెయ్యాలి. ప్రతి వీడియో తర్వాత తన తప్పులను రాసుకునేవాడు. తర్వాతి వీడియోలో వాటిని సరిచేసేవాడు. ఒకరోజు అతను మోటివేషనల్ కథ వైరల్ అయ్యింది. 100 వ్యూస్, 10,000, 10,000, 1,00,000, 10 లక్షలు. ఫోన్ ఆగకుండా నోటిఫికేషన్లు వచ్చాయి. సబ్స్క్రైబర్లు వేల సంఖ్యలో పెరగడం ప్రారంభమైంది. కొన్ని రోజుల తర్వాత ఒక కామెంట్ కనిపించింది. అన్నా, మీ వీడియో చూసి నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నించడం ప్రారంభించాను. ఆ కామెంట్ చదివి కార్తీక్ కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు అతనికి అర్థమైంది, వ్యూస్ కంటే, డబ్బు కంటే ఒక మనిషి జీవితాన్ని మార్చడం గొప్ప విజయం. సంవత్సరాలు గడిచాయి. 1 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు. అతను పెద్ద స్టేజ్లపై మాట్లాడడం ప్రారంభించాడు. కాని ప్రతి ప్రసంగంలో ఒక్కటే చెప్పేవాడు, నా మొదటి వీడియోకు 12 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఆ రోజు నేను ఆగిపోయి ఉంటే ఈరోజు మీరు నన్ను చూసేవారు కాదు. ఫ్రెండ్స్, యూట్యూబ్లో విజయం అదృష్టంతో రాదు, ప్రతిరోజు నేర్చుకునే వాళ్లకే వస్తుంది. ఒక్క వైరల్ వీడియో కోసం ఎదురు చూడకండి. ప్రతి వీడియోను వైరల్ అయ్యేలా ప్రేమతో చెయ్యండి. ఈరోజు మీ వీడియోను 10 మంది చూస్తే రేపు 100 మంది చూస్తారు. ఒక్కరోజు లక్షల మంది చూస్తారు. కాని మీరు ఆగకుండా ముందుకు సాగితేనే. గుర్తుంచుకోండి, మీ మొదటి వీడియో మీ భవిష్యత్తును నిర్ణయించదు, కాని మీరు వదిలేసే రోజు మాత్రం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన కథతో కలుద్దాము.